హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వస్తిక కిచెన్ అండ్ రెస్టారెంట్. ఈరోజు మనం కుండలో చికెన్ చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం ఒకసారి చూద్దాం. కుండ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రా మసాలా, కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ధనియాల పౌడర్, పచ్చి ధనియాల పౌడర్, గరం మసాలా, కట్ చేసుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 పెద్ద సైజు టమాటాలు. మెయిన్గా మేము చికెన్ కర్రీ కోసం తీసుకున్నామండి. ఎప్పుడు చికెన్ కర్రీ ఒకేలాగా తినడం చాలా బోర్గా అనిపిస్తుంది కదండి. అట్లా అప్పుడప్పుడు ఇలా కుండలో ట్రై చేయండి. చికెన్ చాలా బాగా వస్తుంది, గ్రేవీ అదిరిపోతుంది అంతే. చికెన్ని ఇలా 1 గంట ముందు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల చికెన్ చాలా టెండర్ అవుతుందండి. పొయ్యి మీద కుండ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బగారాకు, ఇలాచి, పట్ట, బిర్యానీ పువ్వు, లవంగాలు, కొంచెం సాజీర, తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్ అందులో వేసుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి ఒకసారి కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా మగ్గుతుంది. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. చికెన్కు ఫస్ట్ కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పౌడరు, పసుపు, కొత్తిమీర అండ్ కొంచెం ఆయిల్ వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి. కొంచెం మగ్గాక అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకోండి. తర్వాత పుదీనా, పోపులో కొంచెం పచ్చిదానాల పొడి వేసుకోవాలండి. పచ్చిదానాల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది పోపులో. ఇది కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకోండి. అందులో మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ ఇందులో యాడ్ చేసుకోండి. చికెన్ వేసిన వెంటనే సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే పీసులకు చాలా బాగా పడుతుంది సాల్ట్. మధ్యలో ఒకసారి కలపండి. ఇట్లా ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసుకున్నటువంటి టమాటా వేసుకోండి. ఇందులో చికెన్ ఇలా కలుపుతూ ఉండండి, ఎందుకంటే కట్టెల పొయ్యి మీద కదా మాడే ఛాన్స్ ఉంది. కలుపుకోండి ఒకసారి. ఇట్లా ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసుకోండి. అందులో ఇట్లా గ్రేవీ కొంచెం దగ్గరికి వచ్చినాక అందులో ధనియాల పౌడరు, గరం మసాలా అండ్ కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని,
అంతే, మన టేస్టీ కుండలో చికెన్ రెడీ. చాలా బాగా ఉందండి, గ్రేవీ చాలా చాలా బాగా వచ్చింది. ఇది కుండ చికెన్ అదిరిపోయింది, టేస్ట్ అంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.